హే ఫ్రెండ్స్, బాహుబలి ఎపిక్ ఎలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అబ్బా. నేను ఊహించిన దానికి డబల్ కాదు త్రిబుల్ వచ్చేసాయి. ఈవెన్ ఎంత వచ్చాయి అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా గురించి చాలా అంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అవి మీకు తెలియాలేనంటే రానా మరియు మన ప్రభాస్ అన్న రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూడండి. దాంట్లో ప్రభాస్ అన్న లుక్స్ అంత బాగలేవు, ప్రభాస్ అన్న అంత అట్రాక్టివ్గా కనపట్లేదు అనేటటువంటి విషయంతో నేనైతే దాన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను అనమాట. కానీ తర్వాత ఫుల్ ఇంటర్వ్యూ చూసా, మామూలుగా లేదు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. దాంట్లో మన రానా మైండ్ సెట్, మన ప్రభాస్ మైండ్ సెట్, బాహుబలి తీస్తున్నటువంటి టైంలో వాళ్ళు ఎలా ఆలోచించారు అనేటటువంటిది ఏంటి నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఒక పాయింట్ చెప్పాలనంటే మన ప్రభాస్ అన్నంట వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్, వాళ్ళ ఫ్యామిలీతో డిస్కషన్ చేసేటప్పుడు బాహుబలి క్యారెక్టర్స్ గురించి శివుడా వాడా అని చెప్పి శివ క్యారెక్టర్ ఉంది కదా, శివలింగం ఎత్తుకుంటాడు కదా బాహుబలి కొడుకు, ఆ శివుడు వాడు వీడు అని చెప్పి సంబోధించేవాడంట. ఆ శివుడు వాడు ఓకే ఓకే వాడి క్యారెక్టర్ బాగుందా ఓయితే అని చెప్పి అనేవాడంట. కానీ ఎప్పుడైతే బాహుబలి టాపిక్ వచ్చినప్పుడు ఆయన అనేవాడంట. ఆయనే షాక్ అంట. ప్రభాస్ అనే క్యారెక్టర్ చేసింది, కానీ బాహుబలి అనేటటువంటి క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు ఆయన అని చెప్పి గారు అని చెప్పి సంబోధించేవారంట. దాంతో ఆయన ఆలోచించుకొని ఇదేంద్రా నన్ను నేను ఆయన అనుకుంటున్నా, నాకు నేనే రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాంద్రా అని చెప్పి ఆయన అనుకునేదంట. అది ఆ బాహుబలి క్యారెక్టర్కు ఉన్నటువంటి గొప్పతనం. మనకు కూడా అనిపిస్తుంది అనమాట. ఒక శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉంటాడు, ఒక శ్రీకృష్ణుల వారు ఏ విధంగా ఉంటారు, ఆ టైంలో రాజులు ఏ విధంగా ఉంటారు. అంతేందుకు నిన్న కూడా ఒక మీమ్ చూసిన, ఆ మీమ్ ఏంది, ఇంకా ఈ విధంగా ఒకప్పుడు రాజులు ఏ విధంగా ఉన్నారు అనేటటువంటిది ఏఐకి మనం కమెంట్ చేస్తే అది ముక్కి మూలిగి మీలిగి గాలిగి ఈ విధంగా రాజులు ఈ విధంగా ఉండేవాళ్ళు అని చెప్పి ఒక చిన్న ఫోటో లాంటిది ఇస్తుంది. కానీ ఒక్కసారి ప్రభాస్ ఫోటో చూసినప్పుడు ఇక అవసరం లేదు, దీనికి ఏ విధమైనటువంటి ఏఐ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఏ విధమైనటువంటి ఏఐ ఎడిటింగ్ అవసరమే లేదు. ఆయన రాజే ఎక్కడున్నా రాజేరా, ఏఐని డామినేట్ చేసేటటువంటి కట్అవుట్ రాదని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. నిజంగా బాహుబలిలో కొన్ని ఆ నడిచొచ్చేది నరుకుతారు కదా మన సభలో, ఆ నడిచొచ్చేటటువంటిదైనా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు కదా, చెప్పమ్మా అని చెప్పి మొత్తం షర్ట్ లేకుండా జస్ట్ ఇలా టవల్ పట్టుకొని చూడా ఈ ముసలోడు ఎందుకమ్మా అని చెప్పి చెప్తారు కదా, తను తిరిగి రామంటారు కదా వాళ్ళమ్మ. ఈ విధంగా కొన్ని సీన్లో ప్రభాస్ అన్నం చూస్తుంటే సీరియస్లీ రాజు ఎలానే ఉంటాడ్రా, ఒకప్పుడు రాజులేనానే, ఇక ఇలా తప్ప వేరే క్యారెక్టర్ లేదురా అనేటటువంటి రేంజ్లో అయితే చూపించేసిండు. ఆ యొక్క ఔన్నత్యం, ఆ యొక్క గొప్పతనం. అంకెందుకు రాజమౌళి ఏం చెప్పిండు, ఈ సినిమా మొత్తం మీద మోస్ట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా బాహుబలి. ఎందుకంటే తనకి కుతంత్రాల గురించి తెలియదు, రాజద్రోహాల గురించి తెలియదు, తన అన్నయ్య తనని మోసం చేస్తుండు అనేటటువంటిది తెలియదు, తన అమ్మను తనని చంపమని ఆజ్ఞాపించిందని తెలియదు, తన మెంటర్ కట్టప్ప చూసుకున్నట్లయితే తన్నే చంపుతుందని తెలియదు. కానీ ఒకే ఒక్కసారి తన ముందు అంతా ఫ్లాష్, కత్తి పొడిచే కత్తి తీసి రాజాజ్ఞ నిన్ను చంపమని, మహారాజు గారు ఆజ్ఞ అని చెప్పి ఒక్క మాట అనగానే ఇంకా అంతా ఊహించేసుకుంటాడు. సీరియస్గా ఆయన బతకాలంటే బతుకుతాడు. ఆల్మోస్ట్ తన గుండెల్లో ఎన్ని బాణాలు దిగుతాయి, ఎన్ని బాణాలు ఉంటినంటే దిగినా కానీ అలా నిలబడ్డాడు వ్యక్తి. ఒక్క కత్తిపోటుకి ఎందుకు చచ్చిపోయాడంటే వాళ్ళమ్మ అడిగింది, ప్రాణం అడిగింది. అంటే ఇప్పుడు రాజాజ్ఞ అని చెప్పినప్పుడు శివగాని లేనిది అలా చేయటం ఇంపాసిబుల్ అనేటటువంటి విషయం బాహుబలికి కూడా తెలుసు. తను చిన్నప్పటి నుండి పాలిచ్చి పెంచినటువంటి అమ్మే తన ప్రాణాలు కోరింది. ఇంకెందుకు ఈ ప్రాణాలు, మా అమ్మ కోసం సంతోషంగా ఇచ్చేస్తా అని చెప్పి నవ్వుతూ చచ్చిపోతారు అనమాట. చచ్చిపోయే ముందు కూడా రాజసం అనకుండా ఈ విధంగా జై మహిష్మతి అని చచ్చిపోతారు. ఈ విధంగా బాహుబలి అనేటటువంటిది మోస్ట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పింది అనమాట. ఒకప్పుడు డిస్కషన్ కూడా వచ్చేది, మన బాహుబలి అలా యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారా అనేటటువంటి డిస్కషన్స్ వచ్చాయి. బాహుబలికి కొన్ని రూల్స్ ఉన్నాయి భయ్య, బాహుబలి గుండెల్లో జాలి ఉంది. సలార్ క్యారెక్టర్ వేరు అని చెప్పి ఆ రోజు చెప్పాయి, ఈరోజు కూడా అదే చెప్తున్నా. బాహుబలి లాంటి సినిమా, బాహుబలి లాంటి క్యారెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో రాదు. ప్రభాస్ మళ్ళీ తీయాలి అనుకున్న అలాంటి క్యారెక్టర్ ఎవరు లాయలేరు. రాజమౌళి గారు మళ్ళీ రీక్రియేట్ చేద్దామన్న బాహుబలి లాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీలోకి రాదు అని చెప్పి 100% వస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే బాహుబలి ఇటర్నల్ వార్ పార్ట్ 1 అని చెప్పి ఒక యానిమేషన్ అయితే టీజర్ వేశారు. దాని గురించి డిస్కషన్ చేద్దాం అనుకున్నా, షార్ట్ వీడియో ఆల్రెడీ చెప్పా. ఏంటంటే దాంట్లో మన 3D పిక్చర్ని చూపించబోతున్నారు. బాహుబలి చనిపోయిన తర్వాత ఆ చావు ఏదైతే ఉందో అది అంతమని చెప్పి అందరం అనుకున్నాం. కానీ అదే ఆరంభం, తను ఇంద్రలోకం వెళ్తాడు, వేరే లోకం వెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి ఇంద్రులతో దేవి దేవతలతో ఫైట్ చేస్తుండో అనేటటువంటిది తీయబోతున్నారు. ఈ సినిమాకి ఏదో 2 కోట్లు 3 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పి నేనైతే రైట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ 120 కోట్ల కన్నా ఎక్కువ ఈ సినిమాకి అయితే పెడుతున్నారు. ఫస్ట్ టైం ఇండియాలో ఒక 3D పిక్చర్ కోసం, ఒక కార్టూన్ సినిమా కోసం 100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నారంటే ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ మరి ఇది థియేటర్లో రిలీజ్ చేస్తారా, డైరెక్ట్గా ఏదైనా ఓటీటీకి అమ్మేస్తారా అనేటటువంటి మనకైతే ముందు తెలియాలి. సో మన టాపిక్లోకి వచ్చేద్దాం.
బాహుబలి ది ఎపిక్ ఎంత కలెక్ట్ చేసిందంటే డే 1 చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్లో భీకరమైనటువంటి కలెక్షన్స్ అయితే సృష్టించింది. మొన్న సాయంత్రం దాకా టికెట్లు బుక్ అవ్వట్లా. ఇదేందో ఎంత స్లోగా ఉన్నాయి అని చెప్పి నేను ఓపెన్ చేస్తే టికెట్లే లేవు. నేను ఫ్రైడే వీకెండ్ కాదు, సెలవులేనే లేదు, అయినా కానీ అందరూ భీకరంగా బుక్ చేసుకున్నారు. ఫ్యామిలీతో చూసినటువంటి సినిమా అని చెప్పి ఎవడు కూడా లైట్ తీసుకోలేదు, ఎగబడ్డారు. ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ మరి ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే అండ్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే సినిమా నిన్న 30 కోట్లు వసూలు చేసింది. నిజం చెప్తున్నా 10 కోట్లు కూడా వసూలు చేయదు అనుకోండి, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి బుకింగ్స్ చూసినటువంటి సినిమానే. ఎగస్ట్రా ఫుటేజ్ అని చెప్పి మన రాజమౌళి గారు ఎక్కడా చెప్పట్లేదు. వీళ్ళు ప్రమోషన్స్ కూడా కొద్దిగా తక్కువ చేశారు. ఈజీగా ఒక 10 కోట్లు వసూలు చేస్తే గ్రేట్ అనుకున్నా, కానీ డే 1 ఎపిక్ 30 కోట్లు వసూలు చేసింది. ఈ దెబ్బతో రిలీజ్ రికార్డులన్నీ కూడా లేసే అవతల పడ్డాయి అనేటటువంటిది 100% వస్తాం. ఇది నిజం, ఎందుకంటే ఇప్పటిదాకా మన తెలుగు రిలీజ్ రికార్డ్స్ మొత్తం బాలీవుడ్ రిలీజ్ రికార్డ్స్ అన్నీ నేను చూసిన, వరుస పెట్టి చూసిన. డే 1 రిలీజ్ రికార్డులో 30 కోట్లు కొట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదైనా ఉందంటే ఎపిక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక దాంట్లో డౌట్ లేదు. మీరు అసలు ఇక రిలీజ్ రికార్డు మాదిదిరా అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు కదా, వాళ్ళతో వాదన పెట్టుకోమాకండి. మాకు మా ఎపిక్ ఉందిరా, మా బాహుబలి ఉందిరా. డే 1 రికార్డు అక్కడ పెట్టిండు, ఓవరాల్గా 1800 కోట్లు పెట్టిండు. ఆయన టోటల్ రికార్డు కొట్టాలన్న ఆయన, రిలీజ్ రికార్డు కొట్టాలన్న ఆయన 30 కోట్లు డే 1 కొట్టిందంటే ఇంకా ఇయ్యాలి ఉంది. రేపు సండే ఆల్రెడీ మా జాతరకి కొద్దిగా నెగిటివ్ నడుస్తుంది. ఇక ఎగబడతారు అనేటటువంటిది 100కి 100% వస్తాము. ఈజీగా 100 కోట్లు వచ్చేస్తే 100 కోట్లు రావు అని చెప్పి నేను అనుకున్నా, సీరియస్లీ అనుకున్నా. కానీ వేరే ఇండస్ట్రీలో కూడా వాళ్ళు చూపించేటటువంటి ఇంట్రెస్ట్ ఉంది చూశారు, మామూలు ఇంట్రెస్ట్ కాదు. వాళ్ళే చెప్పారనమాట, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన జక్కనంత ఎక్స్పెక్ట్ చేయలేదంట, దానికన్నా 10 times బెటర్గా వచ్చింది. అండ్ వేరే లెవెల్ కలెక్షన్స్ పుట్టిస్తుంది. ఈజీగా సినిమా అయిపోయేసరికి ఇంకా 1 వీక్ నడుస్తుందో 2 వీక్స్ నడుస్తుందో అనేటటువంటి తెలియదు, అయిపోయేసరికి 100 కోట్ల రిలీజ్ కలెక్షన్స్తో అక్కడ పెట్టబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతాం ఫ్రెండ్స్. ఇది ఆ రెబలోడికే సాధ్యం, ఇది రాజమౌళి గారికి సాధ్యం, అది బాహుబలితోనే సాధ్యం. మళ్ళీ ఆయన కొత్త రికార్డులు పెట్టాలన్నా బాహుబలి 3తో రావాలేమో. ఇంకా వాళ్ళిద్దరు కొలాబ్ అయ్యాయి, ప్రభాస్ అన్న రాజమౌళి మళ్ళీ కొలాబ్ అయ్యి ఇంకేదైనా మెస్మరైజింగ్ మ్యాజిక్ చేయాలేమో, ఎలాంటిది మళ్ళీ బద్దలు కొట్టాలంటే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగు నగులుతుంది. మాటలు కాదు, డే 1 కోటి రూపాయలు కూడా రావట్లా. అప్కమింగ్ హీరో సినిమాలకైనా సీనియర్ హీరో సినిమాలకైనా మా జాతర సినిమా డే 1 93 లక్షలు వసూలు చేసింది. 93 లక్షలు ఎక్కడ, రిలీజ్ అయినటువంటి సినిమా మా టీవీలో 100 సార్లు చూసినట్టు సినిమా, కొడితే యూట్యూబ్లో ఫుల్ మూవీ వచ్చేటటువంటి సినిమాతో 30 కోట్లు కొట్టడం ఎక్కడ అనేటటువంటిది మాటలుగానే కాదు, అది మట్టికి వేరే లెవెల్ అని చెప్పి నేనైతే చెప్తా. ఇంకా చూడాలి ఎన్ని రికార్డులు బ్యాలెన్స్ ఉన్నాయి అనేటటువంటిది. నేను కొట్టలేదు, మొత్తం వరల్డ్ వైడ్ రికార్డ్ ఏముందిరా టాప్లో అనేటటువంటిది నేను కొట్టలేదు. దాన్ని కూడా ఆల్మోస్ట్ రెబలోడ్ అయితే బ్రేక్ చేయబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మేసం చెప్పండి, గర్వంగా చెప్పండి, రిలీజ్ రికార్డ్ కొట్టాలన్నా మేమే, ఓవరాల్గా రికార్డ్ కొట్టాలన్నా మేమే, డే 1 రికార్డ్ కొట్టాలన్నా మేమే, ప్యాన్ వల్ల రికార్డ్ కొట్టాలన్నా మేమే. మా తర్వాతే ఏదైనా మీకు మాతో కంపారిజన్ చేయడం ఇష్టం లేదా, మాకు సపరేట్ ఇండస్ట్రీ ఇచ్చేసండి. మాకు రెవల్ బుడ్ అని చెప్పి ఒక ఇండస్ట్రీ ఉంది, అక్కడ ఆయనే రాజు ఆయనే మంత్రి, అది పెట్టుకుంటాం. మీరు కానీ టాలీవుడ్లో కంపారిజన్ చేయడం మొదలు పెట్టారనుకో, ప్రభాస్తో కంపారిజన్ చేస్తే ఇక ఎవరు కూడా దగ్గరికి కూడా రాలేరు అనేటటువంటిది 100% వస్తాం ఫ్రెండ్స్. ఇదే అన్నమాట టాపిక్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నవంబర్లో ఏముంది మీకు గుర్తుందా? మరి జక్కన్న గుర్తుందో లేదో, ఈ నవంబర్లో మహేష్ బాబు గారి సినిమా అప్డేట్ ఇస్తా అని చెప్పి 2 నెలలు అవుతుంది. జూలైలోనూ మన మహేష్ బాబు బర్త్డే ఎప్పుడు చెప్పిండు, మరి నవంబర్లో ఇత్తడా అయ్యాడా, ఎప్పుడు అవుతుంది అనేటటువంటిది ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇదే బాహుబలి ది ఎపిక్ గురించి నేను చేసేటటువంటి లాస్ట్ వీడియో అనుకుంటున్నా. మీకు ఈ వీడియోకి వచ్చేటటువంటి రెస్పాన్స్ ప్రకారం పార్ట్ 2 చేస్తాను, అంటే సెకండ్ వీడియో కూడా చేస్తాను. సెకండ్ డే అంత కలెక్ట్ చేసింది, 100 కోట్లు కొట్టిందా లేదనేటటువంటిది ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై